రణవీర్ కోల్కతా బయలుదేరి వెళ్తూ అమర్ దగ్గరికి వచ్చి అమరేంద్ర గారు అంజుని కూడా మాతో పాటు పంపిస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అమర్ బాగి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంట్లో వాళ్ళెవరూ లేకుండా అంజుని మీతో పాటు ఎలా పంపించమంటారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో తోడుగా నేనున్నాను కదా మిస్సమ్మ, అన్నీ నేను చూసుకుంటాను కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. తర్వాత అంజు సేఫ్టీ గురించి మీరు ఏం ఆలోచించద్దు, దగ్గరుండి అంతా నేను చూసుకుంటాను. మనోహరి గారు వచ్చేటప్పుడు 2 రోజుల్లో అంజుని మళ్ళీ ఆవిడతో పంపిస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి అమర్తో, ఏమండి ఇప్పుడు పిల్లలకి స్కూల్ కూడా ఉంది, అంజుని వాళ్ళతో పంపించొద్దండి అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు అమర్, అంజుని ఒకసారి పిలుద్దాము, తను వెళ్తుందో లేదో అడుగుదాం, తనకి ఇష్టమైతే పంపిద్దామని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత అమర్ అంజుని పిలుస్తాడు. ఏంటి డాడ్ అంటూ అంజు అక్కడికి వస్తుంది. రణవీర్ అంకుల్తో పాటు నువ్వు కోల్కతాకి వెళ్తావా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. కిటికీ దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్నారు. వద్దంజు, వెళ్ళనని చెప్పు అని అంటూ ఉంటుంది. మరో పక్క బాగి కూడా కంగారు పడిపోతూ అంజు వైపు చూస్తూ వెళ్ళనని చెప్పు అంటూ తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది. మరి అంజు రణవీర్తో పాటు వెళ్తుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.